1950ల వరకు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుంది ఆ దేశం. ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించడానికి కారణం మాత్రం సముద్రపు అలలపై ఆ దేశం పట్టు సాధించడమే కారణం. ఒకప్పుడు సముద్రాన్ని శాసించిన ఆ అగ్రదేశం ఇప్పుడు సముద్రంలో ఉప్పెనను ఎదుర్కొంటోంది. ఇటీవల సముద్రంపై నిర్వహించిన అణుక్షిపణి పరీక్షల్లో అపజయాలే ఎదుర్కొంటోంది. ఆఖరికి ఆ అగ్రదేశం కంటే మెరుగ్గా ఇరాన్ రాణిస్తోంది. పర్షియన్ దేశం స్టెల్త్ వార్షిప్లను నిర్మించి సముద్రంలోకి దింపుతోంది. కానీ అగ్రదేశం మాత్రం విలవిల్లాడుతోంది. తాజాగా ప్రయోగించిన క్షిపణి విఫలం కావడంతో నవ్వుల పాలైంది. దాని మిత్ర దేశాలు సైతం టెన్షన్ పడే పరిస్థితులు దాపురించాయి. ఎందుకు సముద్రంపై ప్రయోగాల్లో అగ్రదేశం విఫలమవుతోంది? తాజాగా ప్రయోగించిన క్షిపణి ఏమైంది? వాట్స్ ది స్టోరీ? సముద్రంపై ఇరాన్ పట్టు సాధిస్తోందా? సముద్రాన్ని శాసించిన దేశానికి కష్టాలు వచ్చాయా? బ్రిటన్ నేవీ సముద్రంపై శక్తిని కోల్పోతుందా? అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాలను చైనా తయారు చేస్తోంది. ఇవి నింగిలోకి ఎగిరితే వాటిని కనిపెట్టడం అసాధ్యం. ఎలాంటి శబ్దం లేకుండా శత్రువుల వైపు ఈ యుద్ధ విమానాలు దూసుకెళ్తాయి. అయితే యుద్ధ విమానాలను అలా ఉంచితే ఇప్పుడు స్టెల్త్ యుద్ధ నౌకలను ఇరాన్ తయారు చేసింది. రెండింటిలో ఒకదాన్ని త్వరలో పర్షియన్ గల్ఫ్ లో దించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇంతకు ఈ స్టెల్త్ వార్షిప్ గురించి మనకేం తెలుసు? ఇవి చూడ్డానికి కెటమారలాగా ఉంటాయి. అంటే రెండు సమాంతర ప్రధాన పలకలు ముందుకు ఉంటాయి. ప్రత్యేకించి ఈ స్టెల్త్ యుద్ధ నౌకలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇరాన్ తయారు చేసిన ఈ స్టెల్త్ యుద్ధ నౌక పొడవు 65 మీటర్లు ఉంటుంది. ఇవి 45 నాట్స్లో ప్రయాణించగలవు. గంటకు 52 మైళ్లు లేదా 83 కిలోమీటర్ల వేగంతో ఈ యుద్ధ నౌక ప్రయాణించగలదు. 700 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యంపై ఈ యుద్ధ నౌక దాడి చేయగలదు. అయితే ఈ స్టెల్త్ వార్షిప్ ఎలాంటి ఆయుధాలను మోసుకెళ్లగలదు? క్షిపణులతో పాటు గగనతల రక్షక వ్యవస్థలు ఈ యుద్ధ నౌకకు ఉంటాయి. అంతేకాకుండా ఇరాన్కు చెందిన నవాజ్ వర్టికల్ లాంచ్ వ్యవస్థలను, 420 మిల్లీమీటర్ల ట్రిపుల్ బ్యారెల్ ట్యాంకులను, 30 మిల్లీమీటర్ల ఆటో కెనాన్, ఉపరితలంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే 16 సయ్యిద్ సిరీస్ క్షిపణులను ఇరాన్ యుద్ధ నౌక మోసుకెళ్లగలదు. ఇవే కాదు, ఇరాన్ వార్షిప్ లో 6 అబూ క్రూయిజ్ నేవల్ మిసైళ్లు, ఓ పోరాట హెలికాప్టర్, 3 అటాకింగ్ బోట్లు కూడా ఉంటాయి. అత్యంత ప్రమాదకరమైన వార్షిప్లను ఇరాన్ తయారు చేసింది. ఈ యుద్ధ నౌకలను వరల్డ్ క్లాస్ కు చెందినవిగా తెహరాన్ పేర్కొంటోంది. ఈ రెండు స్టెల్త్ యుద్ధ నౌకలకు ఇరాన్ మిలిటరీ వీరులు షామిద్ సయీద్ షిరాజీ, మార్ హసాన్ బాగేరి పేర్లను పెట్టారు. సులేమానీ క్లాస్ యుద్ధ నౌకలకు 2, 3 మోడల్లే కొత్త స్టెల్త్ యుద్ధ నౌకలుగా తెలుస్తోంది. ఈ రెండు యుద్ధ నౌకలను ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ప్ IRGCకి అప్పగించినట్లు తెహరాన్ తెలిపింది. అయితే ఈ యుద్ధ నౌకలను ఎక్కడ ఆపరేట్ చేస్తారు అంటే అరేబియన్ సముద్రంలోనే ఈ యుద్ధ నౌకలను ఇరాన్ మోహరించనుంది. అంటే ఇప్పుడు హూతీ ఉగ్రవాదులు అరాచకం సృష్టిస్తున్న ఎర్ర సముద్రానికి అతి సమీపంలోనే ఇరాన్ స్టెల్త్ యుద్ధ నౌకలు సంచరించనున్నాయి. ప్రస్తుతం ఎర్ర సముద్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఇక్కడ హూతీలకు అమెరికా నేవీకి మధ్య యుద్ధమే జరుగుతోంది. నిజానికి అరేబియా సముద్రంలో ఇరాన్ ప్రమాదకరమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇరాన్ అత్యాధునిక వార్షిప్లను తయారు చేస్తుంటే ఒకప్పుడు అలలపై ఆధిపత్యం సాధించిన ఈ దేశం ఇప్పుడు ఉప్పెనలో మునిగిపోతుంది. సముద్రంపై ఆధిపత్యంతోనే ప్రపంచాన్ని ఆ దేశం గుప్పెట్లో పెట్టుకుంది. కానీ ఇప్పుడు సముద్ర పోరాటంలో చేతులెత్తేస్తుంది. ఆ దేశం మరేదో కాదు, యునైటెడ్ కింగ్డమ్. బ్రిటిష్ దేశానికి ఇప్పుడు ఏదీ కలిసి రావడం లేదు. అసలు బ్రిటిష్ నేవీ విషయంలో జనవరి చివరన ఏం జరిగింది? బ్రిటిష్ నావికాదళం జలాంతర్గామి నుంచి అణుక్షిపణిని పరీక్షించింది. జనవరి చివరిలో ఫ్లోరిడా తీరంలో ఈ పరీక్ష జరిగింది. నిజానికి ఈ అణుక్షిపణి 1000 కిలోమీటర్ల దూరంలోకి ఎగిరి అట్లాంటిక్ లో కూలిపోవలసి ఉంది. కానీ బ్రెజిల్, పశ్చిమాఫ్రికా మధ్యలో ఎక్కడో కూలిపోయింది. అంటే అనుకున్నట్టు ఈ క్షిపణి ప్రయోగం సక్సెస్ కాలేదన్నమాట. నిజానికి ట్రైడెంట్ 2లో డమ్మీ వార్ హెడ్ ను ప్రయోగించారు. కానీ మొదటి దశ బూస్టర్ మండలేదు. ఫలితంగా క్షిపణి జలాంతర్గామి నుంచి దూసుకెళ్లి గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయింది. క్లుప్తంగా చెప్పాలంటే అది కూడా షోను ఫ్లాప్ చేసింది. ట్రైడెంట్ ఫెయిల్యూర్తో బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. నిజానికి ఫెయిల్యూర్స్తో యూకే ప్రజలు ఆందోళన చెందారు. శత్రువులు దాడి చేస్తే యూకే నేవీ ప్రజలను రక్షించగలదా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ప్రత్యేకించి శత్రువుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన అణుక్షిపణి టెస్టు సమయంలోనూ కూలిపోయింది. నిజానికి యూకే క్షిపణి ఇలా మిస్ఫైర్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. 2016లోనూ ఇలా క్షిపణి మిస్ఫైర్ అయింది. బ్రిటన్ ప్రయోగించిన క్షిపణి ఆఫ్రికా తీరంలోని సముద్ర లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. బదులుగా అమెరికా తీరంలోకి వెళ్లి కూలిపోయింది. నిజంగా అణువార్ హెడ్ ఉండి ఉంటే భారీ ప్రమాదమే జరిగేది. ట్రైడెంట్ 2 లేదా ట్రైడెంట్ D5 అణుక్షిపణులను అమెరికన్లు తయారు చేశారు. ఎందుకంటే బ్రిటన్ వ్యూహాత్మకంగా అణు నిరోధక ఒప్పందంలో భాగంగా ఉంది.
యూకే కోసం అమెరికా తయారు చేసిన ట్రైడెంట్ క్షిపణి 12,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేసేందుకు 2,800 కిలోల బరువున్న మందుగుండును మోసుకెళ్తుంది. ఈ క్షిపణులు 13 మీటర్లకు పైగా పొడవుంటాయి. మొత్తం క్షిపణి బరువు 58,000 కిలోలు. అధిక పీడన వాయువుల ఆధారంగా పనిచేసే ఈ క్షిపణులను యూకేకి చెందిన హెచ్ఎంఎస్ వాన్గార్డ్ జలాంతర్గాములు తీసుకెళ్తాయి. ఇలాంటి సబ్మెరైన్లు రాయల్ నేవీ వద్ద 4 ఉన్నాయి. నిజానికి రాయల్ నేవీ విషయానికి వస్తే ఈ 4 జలాంతర్గాములు అత్యాధునిక స్టీమ్ టెక్నాలజీతో నిర్మించినవి. అవి బ్రిటన్ అల్టిమేట్ డిఫెన్స్ ను నిర్ధారిస్తాయి. అలాంటి అత్యాధునిక జలాంతర్గాముల నుంచి ప్రయోగించిన అణుక్షిపణి పరీక్ష విఫలమవ్వడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు సముద్రపు అలలను బ్రిటిష్ నేవీ శాసించింది. ఇప్పుడు అది కార్టూన్ నేవీగా మారిపోయింది. రాయల్ నేవీ తీరును చూసి పలు దేశాలు ఇప్పుడు నవ్వుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ట్రైడెంట్ క్షిపణి ఫెయిల్యూర్ గురించి చర్చించుకుంటున్నారు. దీనిపై బ్రిటన్ మిత్రదేశాలు కూడా ఆందోళనకు గురవుతున్నాయి. ట్రైడెంట్ క్షిపణి విఫలమవ్వడాన్ని రాయల్ దాచలేకపోయింది. ఏదో లక్ష్యంతో క్షిపణిని ప్రయోగిస్తే అది జలాంతర్గామి సమీపంలోనే కూలడం బ్రిటన్ను కూడా ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఈ క్షిపణిలో నకిలీ వార్హెడ్ ఉండడంతో ప్రమాదం జరగలేదు. నిజానికి జనవరి 30న విఫలమైన ఈ క్షిపణి ప్రయోగాన్ని దాచేందుకు బ్రిటన్ తీవ్ర ప్రయత్నాలే చేసింది. ట్రైడెంట్ క్షిపణిని ప్రయోగించే సమయంలో ఓడలో బ్రిటన్ రక్షణ మంత్రి గ్రాంట్ చాప్స్ అక్కడే ఉన్నారు. ఈ క్షిపణి ఫెయిల్యూర్ గురించి చాప్స్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బ్రిటన్ సముద్రపు లార్డ్ అడ్మిరల్ సర్బెన్కీ కూడా ఈ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించారు. కానీ ఈ కథనాన్ని బ్రిటన్ ఫారెస్ట్ బయటపెట్టింది. దీంతో బ్రిటన్ అణు నిరోధ ఒప్పందంపైన సహజంగానే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూకే తనను తాను రక్షించుకునే స్థితిలో ఉందా అని ప్రతిపక్షానికి చెందిన లేబర్ పార్టీ నేత జాన్ హీలీ ప్రశ్నించారు. ట్రైడెంట్ పరీక్ష వైఫల్య ప్రభావంతో యూకే అణు నిరోధకతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పాలంటూ హీలీ డిమాండ్ చేశారు. అణు నిరోధకత విషయంలో యూకే కట్టుబడి ఉందని రక్షణ శాఖ మంత్రి చాప్స్ వెల్లడించారు. అలాగే అణ్వాయుధాల విషయంలో బ్రిటన్ సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు లేవని తేల్చి చెప్పారు. ఏదైనా అణుదాడి జరిగితే తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, అందుకే అణుక్షిపణిని ప్రయోగించినట్లు చాప్స్ తెలిపారు. నిజానికి ట్రైడెంట్ వైఫలానికి కారణం చైనీలు ఎగుమతి చేస్తున్న నాసిరకం ఎలక్ట్రానిక్సే కారణమని యూకే అనుమానిస్తుంది. ట్రైడెంట్ వైఫల్యంతో ఆస్ట్రేలియా తీవ్ర ఆందోళనకు గురైంది. యూకే మిసైల్ ఫెయిల్ అయితే ఆస్ట్రేలియాకు టెన్షన్ ఎందుకు అంటే, ఆస్ట్రేలియాకు జలాంతర్గాములు తయారు చేసి ఇచ్చే ఒప్పందాన్ని బ్రిటన్ చేసుకుంది. అవి కూడా రాయల్ నేవీ అత్యంత అధునాత శక్తివంతమైన అతిపెద్ద జలాంతర్గాములు నిర్మించనుంది. ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ సెన్సార్లు, ఆయుధాలను ప్రయోగించే సబ్మెరైన్లను తయారు చేసి ఇస్తామని 2023లో ఆస్ట్రేలియాతో బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. అంటే బ్రిటన్ జలాంతర్గాములు అణువార్ హెడ్లను కాల్చే సామర్థ్యం ఉంటాయన్నమాట. బ్రిటన్కు చెందిన వాన్గార్డ్ క్లాస్ సబ్మెరైన్లు యూకేలో తయారు చేసిన అతిపెద్ద జలాంతర్గాములు. వాటిలో 16 ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లను తీసుకెళ్లవచ్చు. 8 ట్రైడెంట్ రాకెట్లతో సహా 40 అణువార్ హెడ్లను వాన్గార్డ్ సబ్మెరైన్లు మోసుకెళ్తాయి. కానీ ట్రైడెంట్ క్షిపణి మిస్ఫైర్ అవ్వడంతో ఇప్పుడు బ్రిటన్తో పాటు ఆస్ట్రేలియా ఆందోళనకు గురవుతుంది. నిజానికి బ్రిటన్ 2012లో ట్రైడెంట్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. అప్పట్నుంచి 10 డౌనింగ్ స్ట్రీట్లో ఎంతమంది ప్రధానులు మారారో తెలుసా? 12 ఏళ్లలో 5 ప్రధానులు మారారు. దీంతో భాగస్వామ్య దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. తమ నౌకాదళాన్ని రెట్టింపు చేయాలని ఆస్ట్రేలియా భావించింది. చైనాతో ఆస్ట్రేలియా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో కాన్బెర్రాకు అత్యాధునిక జలాంతర్గాములను తయారు చేసి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆస్ట్రేలియా కలలు కల్లలే అవుతున్నాయి. బ్రిటన్తో పోలిస్తే తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్ వంటి దేశాలు అత్యాధునిక స్టెల్త్ వార్షిప్లను తయారు చేస్తున్నాయి. కానీ బ్రిటన్ మాత్రం చతికిల పడుతోంది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్కు సముద్రంపై పట్టు కోల్పోతే మరిన్ని కష్టాలు తప్పవు.